మహాపరిశుద్ధ దివ్య ప్రసాదంలో ఏం చేసి ఉన్న యేసు క్రీస్తు నాథునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు గౌరవమయములు కలుగునుగాక. పిత పుత్ర పరిశుద్ధాత్మనకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడెప్పుడు సదాకాలం మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ దివ్య ప్రసాదంలో ఏం చేసి ఉన్న యేసు క్రీస్తు రాజునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు గౌరవ మహిమలు కలుగునుగాక. పిత పుత్ర పరిశుద్ధాత్మనకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడెప్పుడు సదాకాలం మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ దివ్య ప్రసాదంలో ఏం చేసి ఉన్న నా దివ్య కారుణ్య ప్రభువునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు గౌరవ మహిమలు కలుగునుగాక. పిత పుత్ర పరిశుద్ధాత్మనకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసువా వందనం, యేసువా వందనం, స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆరాధన, యేసువా హల్లెలూయా, 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 హల్లెలూయా. సంవత్సరమంతా మనం కాచి కాపాడిన దేవుడు చక్కని ఆరోగ్యంతో చక్కని దీవెనలతో మన ప్రార్థనను ఆలకించి మన కన్నీరు తుడిచివేసి మరొక నూతన సంవత్సరాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఇది గొప్ప కారుణ్యమూర్తి, ఇది గొప్ప దేవుడు మనకు ఉండగా ఆనందంతో ఉత్సాహంతో దేవానికి ఆరాధన అంటూ కొనియాడుకుందాం. అనేక మీరు జ్ఞాపకం చేసుకుంటారు. చక్కని ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఈ ఆరోగ్యం ఇవ్వబట్టే మనం సంతోషంగా ఉండగలిగాం కాబట్టి దేవా ఇచ్చేవాడు నీవే, ఆరోగ్యం ఇచ్చేవాడు నీవే, వరాన్ని ఇచ్చేవాడు నీవే నమ్ముతుండగా నన్ను నా కుటుంబాన్ని అందరినీ దీవించి బలపరిచి ఆశ్రయించి ఆరోగ్యమైనటువంటి గొప్ప వరాన్ని, స్వస్థైన గొప్ప వరాన్ని వచ్చిన దేవా నీకు వందనం ప్రభు అంటూ మరొకసారి గొప్ప మంచి ఆరోగ్యం వచ్చిన దేవదేవానికి మనం మరొకసారి వేడుకుందాం. సంవత్సరమంతా మనం కాచి కాపాడిన దేవుడు ప్రార్థన చేయాలని ఆలోచన ఇచ్చాడు, ప్రార్థనలో జీవించాలని ఆలోచన ఇచ్చాడు. నా బిడ్డ నువ్వు పాపంలో కురుకుపోకు, ఆత్మీయ ప్రణువు ప్రార్థన ప్రణువు కనుక ప్రార్థనలో జీవించు. పడిపోయావా తిరిగి లే, అందరినీ చేపట్టి లేపిన గొప్ప దేవుడు దేవా నీకు ఆరాధన ప్రభా. నేను ప్రార్థనలో జీవించడానికి, ఆత్మీయంగా జీవించడానికి, ప్రార్థన ఉండడానికి నన్ను ప్రేరేపించి ఉత్సాహపరిచి ప్రభా నీ బిడ్డగా మార్చావే. నీకు ఆరాధన ప్రభా అంటే ప్రభుని పెట్టుకుందాం. ఆరాధనా
సంవత్సరం అంతా అనేక మంది కొడుకులు వస్తూ ఉండగా అడిగిన వారందరే కాదనకుండా సంతాన భాగ్యం ఇచ్చాడు, ఆరోగ్యమైన భాగ్యం ఇచ్చాడు, వివాహమైన భాగ్యం ఇచ్చాడు, ఉద్యోగమైన భాగ్యం ఇచ్చాడు. దీవెనలో ప్రవేశించారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని కూడా 1000 జీవితంలో కూడా ఈ కారణం దేవుడు గత సంవత్సరంలో మేలు చేసి ఉంటే, దేవా నీ వల్ల నాకు వరం వచ్చింది ప్రభా, నీ వల్ల నాకు సంతాన భాగ్యము, నీ వల్ల ఈ వివాహము, నీ వల్ల ఈ ఉద్యోగము, నీ వల్ల మా శాంతి, నీ వల్ల మా మనశ్శాంతి వచ్చింది ప్రభా అని జ్ఞాపకం చేసుకుంటూ దేవదేవునికి మనస్ఫూర్తిగా తెలుసుకుందాం. ఆరాధనా కారుణ్యమా ఆరాధనా 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 కారుణ్యమా ఆరాధనా. చివరిగా రానున్న 10 సంవత్సరంలో కూడా మనం దీవించిపోతుండగా దేవుడు సాక్షి ఏంటంటే ఆయన చెత్తకు వస్తే చాలు, ఆయన అడుగుడితే చాలు మనను ఆయన దీవించిపోతున్నాడు. కనుక 50 సంవత్సరంలో కూడా ప్రభావ దీవించడానికి సిద్ధంగా దేవా, మమ్మ దీవించడానికి ఈ రోజు మనం తీసుకొచ్చిన దేవా, పేర్ల నుంచి నీ చెత్త తీసుకుని వచ్చి నీ చెత్త అడుగు పెట్టినలాగా దీవించావు కనుక నిజంగా నీ వల్ల పొందుకోబోతున్నామని నమ్మకంతో ప్రభావ నీకు ముందుగానే ఆరాధన చెల్లిస్తున్నాం ప్రభావ అంటూ ప్రభుని విశ్వాసంతో పెట్టుకుందాం. ఆలకించావు, అడిగిన కోరికలు నెరవేర్చావు, తీర్చావు. ఇంకా ఏమైతే మేము ఆశిస్తున్నామో ప్రభా దయచేసి దీవిస్తూ కాచి కాపాడుతూ మా ప్రభు యేసుక్రీస్తు అద్భుత నామమున ఈ పనులు చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీతో క్షణమైన ఉండాలని, నీతో క్షణమైన ఉండాలని చేరితినయ్యా నా దైవమా, చేరితినయ్యా నా దైవమా, నీకే ఆరాధనా నీకే ఆరాధనా.
మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా స్వాగతం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రవేశ వచనములో ఇలా ఆలకిస్తున్నాము. రాత్రులు సగభాగము శీఘ్రముగా గడిచిపోయాను, అంతయు సద్దుమణిగి ప్రశాంతముగా ఉండెను. అప్పుడు సర్వశక్తి గల నీ వాణి, ఓ ప్రభు, స్వర్గములోని నీ సింహాసనం మీద నుండి క్రిందికి దిగి వచ్చెను. ప్రియులారా, మీరు నేను అందరం బాగుండాలని, దీవించబడాలని ఆ సింహాసనం నుండి కిందికి మన కోసం వచ్చారు. అదే మనం బాలయేసుగా, క్రిస్మస్గా మనం కొనియాడుతున్నాం. దేవుడే మానవుడిగా దిగి వచ్చిన వేళ మనందరినీ దీవించడానికి, మనందరినీ వెలుగుతో నింపడానికి వస్తున్నారు కనుక ఆ వెలుగు మనం పొందుకోవడానికి మనలో ఏమైతే పాపం ఉన్నదో, చీకటి ఉందో అవన్నీ ఒప్పుకుంటూ క్షమించమని ప్రభుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేతను కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపులన్నీ బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి సర్వేశ్వరునికి దయచూపి మన పాపలను మన్నించి మనను నిత్య జీవితం మనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దూతలు పాడిరి మహోన్నత గీతముల్ పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమను పాడుదాం. ఇలా భూజనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. ఏలికైన సర్వేశ్వరా మా స్వర్గరాజా, మహాబలము గలవో పితా మమ్మేలు మహారాజా. ఏలికైన సర్వేశ్వరా మా స్వర్గరాజా, మహాబలము గలవో పితా మమ్మేలు మహారాజా. నీకే స్తుతి, నీకే మహిమ గణారాధన, నీకే స్తుతి, నీకే మహిమ గణారాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా.
జనితైకసుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీసుడా జనితైకసుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీసుడా మీకే స్తుతి మీకే మహిమ గణారాధన మీకే స్తుతి మీకే మహిమ గణారాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 పితకుడి పార్శ్వనాసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా పితకుడి పార్శ్వనాసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా నీకే స్తుతి నీకే మహిమ గణారాధన నీకే స్తుతి నీకే మహిమ గణారాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, ముక్తి భాగ్యమును కాంక్షించు ప్రజలందరికీ శరీరధారి అయిన నీ కుమారుని జననము నూతనత్వమును పాప పరిహారమును దయచేసినది. పాపపు కాడి క్రింద బంధింపడి ఉన్న మమ్ము ఈ జన్మోత్సవము పాప దాస్య విముక్తులను గావించునుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగములో జీవించి పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. నా చిన్ని బిడ్డలారా, క్రీస్తు నామము వలన మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వానిని మీరు ఎరుగుదురు కాన మీకు వ్రాయిచున్నాను. యువకులారా, దుష్టుని మీరు ఓడించుటచే మీకు వ్రాయిచున్నాను. బిడ్డలారా, తండ్రిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయిచున్నాను. యువకులారా, మీరు బలవంతులగుట చేత దేవుని వాక్కు మీ యందు నిలిచి ఉండుట చేత దుష్టిని మీరు జయించి యుండుట చేతను మీకు వ్రాయిచున్నాను. ఈ లోకమును గాని ఈ లోకములోనున్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకములో ఉన్నదంతయు శారీరక వ్యామోహము, దుష్టి వ్యామోహము, జీవితమునందలి అహంభావము, ఇవి తండ్రి నుండి వచ్చునవి కావు,
ఇవి అన్నీయు ప్రాపంచికములే. ఈ ప్రపంచమును దాని వ్యామోహమును గతించును, కానీ తండ్రి చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. ఇది ప్రభువు వాక్కు. దేవదూత పలికిన వర్తమానమే గొల్లలకు పరమానందము. దావీదు నగరమునా రక్షకుడు పుట్టెనని దూతలు పాడిరి హా, గొల్లలు ఆడిరి హో, జ్ఞానులు ఆరాధించిరి, జ్ఞానులు ఆరాధించిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. బెత్లెహేముల పశువుల సాలల పుట్టినాడు మానవుడై, గుండె గుడిలో విశ్వాసి ఎదలో కొలువైనాడు దేవుడై. బెత్లెహేముల పశువుల సాలల పుట్టినాడు మానవుడై, గుండె గుడిలో విశ్వాసి ఎదలో కొలువైనాడు దేవుడై. దూతలు పాడిరి హా, గొల్లలు ఆడిరి హో, జ్ఞానులు ఆరాధించిరి, జ్ఞానులు ఆరాధించిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి 15వ వచనం వరకు మరియు 19 నుండి 23వ వచనం వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యేసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు ఎదగబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పే వరకు అచటనే ఉండుము అని ఆదేశించెను. అంతటా యేసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యేసేపునకు ప్రభువు దూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము, ఏలైనా బిడ్డను చంప వెతికిన వారు మరణించిరి అని తెలిపాను. యేసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఇశ్రాయేలు దేశమునకు తిరిగిపోయాను. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాయు యూదయ దేశాధిపతి అయ్యనని విని అతడికి వెళ్ళుటకు యేసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము యేసేపు గలిలయకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనం నెరవేరినట్లు ఇది జరిగెను. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. ప్రభుని దూత కొంతమందికి ప్రత్యక్షంగా కనిపించారు. ప్రభువు దూత కొంతమందికి కలలో కనిపించారు.
ఉదాహరణ చూస్తే జకరియా, ఎలిజబెత్ అమ్మ మనకు తెలుసు. జకరియా తన వంతుగా పీఠం వద్ద ధూపం వేస్తూ ఉండగా ప్రత్యక్షంగా దూత కనిపించి, జకరియా నువ్వు భయపడకము, నీ ప్రార్థన ఆలకించబడినది. ఆ విధంగానే అమ్మ మరియమ్మ గారికి ప్రత్యక్షంగా దేవుని దూత కనిపించి, మరియమ్మ నీవు భయపడకము, దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు, నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు, ఆయనకి యేసు అని పేరు పెట్టము అన్న తర్వాత ఆలకిస్తున్నాం. కానీ విచిత్రంగా యేసేపు గారి విషయం వచ్చేసరికి దూత ఎప్పుడు కనిపించినా కలలోనే కనిపించారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కనిపించినా, ఎన్నిసార్లు కనిపించినా అన్నిసార్లు కూడా ప్రభుని దూత ఎప్పుడు ప్రత్యక్షంగా కనిపించలేదు, పరోక్షంగానే కనిపించారు. నిజంగా ఆయన మహానుభావుడు యోసేపు గారు కలలో కనిపించినప్పటికీ ఈ బిడ్డ నమ్ముతాడు అని దేవునికి తెలుసు కాబట్టి కలలో కూడా కనిపించేలాగిన అవకాశాన్ని ఇచ్చాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. నమ్మకం ఉన్న వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మకం లేని వాళ్ళకి ఎంత చెప్పినా లోపలికి ఎక్కదు. మనం ఆలకిస్తున్నాం ఈరోజు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బిడ్డ కలలో ఆయన నమ్ముతాడు, నా మాట అని నమ్ముతాడు, నా మాటని పాటిస్తాడు, నేనే పంపించానని నమ్ముతాడు అని గుర్తించాడేమో దేవుడు. యేసేపు గారికి కనిపించిన ప్రతిసారి కళ్ళలోనే కనిపించాడు. యేసేపు నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు, ఎప్పుడైతే యేసేపు నమ్మాడో ప్రభు చెప్పిన మాట తూచా పాటించాడు. ఈరోజు ఆలకించే మొదటి పట్టణంలో దేవుని చిత్తానుసారముగా జీవించిన వారు శాశ్వత జీవి అవుతారు. అనగా దేవుని మాట నమ్మటము, దేవుని మాట వినటము, దేవుని మాట పాటించడం అనేటువంటిది మన జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. మనం ప్రేమించేవారు, మనం నమ్మేవారు, మనల్ని పోషించేవారు, ప్రియమైన సహోదరి సహోదరా, వారి మాటకి మనం విలువిస్తూ ఉంటాం. తల్లికి, తండ్రికి, లేకపోతే స్నేహితులకు మనం వారి మాటకి విలువిస్తూ ఉంటాం. అలా విలువిచ్చినప్పుడు ఎంత ఆనందమో, మనము కూడా అదే విధముగా దేవుని మాటకి విలువిస్తే దేవునికి ఎంత ఆనందమో. ఒక తండ్రి తన బిడ్డ తన మాట వింటుంటే ఎంత ఆనందమో, తన తల్లి తన కుమార్తె తన కుమారుడు తన మాట వింటే ఎంత ఆనందమో, దేవునికి అంతకన్నా ఎక్కువ ఆనందము. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఆలకిస్తున్నాం ఈరోజు. యేసేపు గారి కళ్ళలో కనిపించి, యేసేపు నువ్వు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపో. ఇదేంటి దేవుడు కళ్ళలో కనిపించడం ఏంటి? రాత్రి బిడ్డను తల్లిని తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి, పారిపోవడం ఏంటి అని తిరిగి ప్రశ్న వేయకుండా, ఇది దేవుని మాట ఆయన నమ్మాడు కాబట్టి వెంటనే రాత్రి లేచి బిడ్డను తల్లిని తీసుకుని పారిపోతున్నాడు. ఆలకించండి ఒకసారి. 13వ వచనంలో ఆలకించాము. ప్రభువు దూత యేసేపుని కలలో కనిపించి, శిశువుని చంపుటకు హేరోదు వెతకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పే వరకు ఆ చెట్టునే ఉండము అని ఆదేశించను. తర్వాత ఏమవుతుంది? 14వ వచనంలో, అంతటా యోసేపు యేసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఆ రాత్రి యందే ఐగుప్తుకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ప్రియమైన సహోదరి సహోదరా, జాగ్రత్తగా వినండి. అమ్మ చెప్పినప్పుడు చేస్తానులే, తండ్రి చెప్పినప్పుడు చేస్తానులే, మన నమ్మేవారు చెప్పినప్పుడు చేస్తానులే అని వాయిదాలు ఆలస్యాలు ఉండకూడదు. దేవుని విషయంలో అంతకంటే ఉండకూడదు. ప్రభు చెప్తారు, నువ్వు మంచిగా ప్రార్థనలో ఉండు, ప్రార్థనకి వెళ్తానులే, ప్రార్థన చేస్తానులే అని వాయిదాలు ఉండకూడదు. ఎప్పుడైతే యేసేపుకు ప్రభు చెప్పారో, దూత ద్వారా చెప్పారో, వెంటనే ఆ రాత్రే బిడ్డను తల్లిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. దేవుని చిత్తమే తన చిత్తముగా జీవించేవారు శాశ్వత జీవి అవుతారు. అనగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని జీవితకాలమంతా
మరణించిన జీవితాంతం కూడా వాళ్ళు పొందుకుంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ప్రభువుని దూత కనిపిస్తూ చెప్పినప్పుడు కూడా విన్నారు. 19వ వచనము, హెరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభువు దూత కలలో కనిపించి లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు, మరలా ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడికి వెళ్ళు అని ప్రభువుని దూత చెప్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తమే నా చిత్తముగా భావించి యోసేపు గారు వెంటనే ఆలకించి ఎక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళాడు. మరల తర్వాత ఐగుప్తు నుంచి మరలా ఇశ్రాయేలు దేశానికైతే వచ్చేసాడు. ప్రియమైన సహోదరి సహోదర, మనం ఏం నేర్చుకోవాలి అంటే 2 ముఖ్యమైన విషయాలు. నెంబర్ 1, దేవుడు యోసేపుకి వలె మనకు కూడా పరోక్షంగా కళ్ళలో కావచ్చు, పరిశుద్ధ గ్రంథం ద్వారా కావచ్చు, గుడిలో దేవుని వాక్యం ద్వారా కావచ్చు, మన మనస్సాక్షి ద్వారా కావచ్చు, దేవుడు పెద్దవాళ్ళ ద్వారా కావచ్చు, మంచి మంచి ప్రేరణలను మనకిస్తూ ఉంటాడు. ఆ మంచి ప్రేరణ, మంచి ఎప్పుడు దేవుడి నుంచి వస్తుంది కనుక ఇది మంచి ప్రేరణ, నేను వెంటనే ఆలకించాలి అని నేర్చుకోవాలి. రెండవదిగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే యోసేపునకు ఒక బాధ్యత అప్పగించబడింది. ఆ బాధ్యత ఏమిటంటే తన భార్య, తన బిడ్డను జీవితం తన ఉన్నంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి యోసేపు లెమ్మనగానే బిడ్డను తల్లిని తీసుకుని వెళ్తున్నాడు. మరలా యోసేపు వెళ్ళనగానే బిడ్డను తల్లిని తీసుకుని వెళ్తున్నాడు. ఆ బిడ్డకు, ఆ భార్యకు సంరక్షకుడిగా ఉంటున్నాడు. భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు వారికి సంరక్షకుడిగా ఉండాలి అందే. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక నీ కుటుంబంలో ఉన్నవారిని కాపాడుకోవాలి. నీ కుటుంబంలో ఉన్నవారిని కాపాడుకోవాలి. భర్తగా నీ భార్యను కాపాడాలి, భార్యగా నీ భర్తను కాపాడాలి, తల్లిదండ్రులుగా నీ పిల్లలను కాపాడాలి. ఈ పాపంలో పడిపోకుండా నువ్వు కాపాడుకోగలగాలి. ఆ విధంగా జీవించినప్పుడు మనందరూ కూడా దేవునికి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకుంటాం. అలా జీవన శక్తిని దయచేయాలని ప్రభువుని వేడుకుందాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అడుగులో అడుగు వేసి ఓ ప్రభుని చేయి పట్టి చేరుకొనేదా పూజ పీఠం, నన్ను నేను అర్పించగా. అడుగులో అడుగు వేసి ఓ ప్రభుని చేయి పట్టి చేరుకొనేదా పూజ పీఠం, నన్ను నేను అర్పించగా. అడుగులో అడుగు వేసి నీ దివ్యవరములు దాచుకున్న జీవితము, నీ దివ్యవరములు దాచుకున్న జీవితము, వెలికి తీసి వచ్చేదా, నన్ను నేను అర్పించగా. వెలికి తీసి వచ్చేదా, నన్ను నేను అర్పించగా. అడుగులో అడుగు వేసి ఓ ప్రభుని చేయి పట్టి చేరుకొనేదా పూజ పీఠం, నన్ను నేను అర్పించగా. అడుగులో అడుగు వేసి. సహోదరి సహోదరులారా, నేనును మీరును మనమందరం కలిసి అర్పిస్తున్న పరిశుద్ధ దివ్య బలి పూజ మన తండ్రి దేవునికి ప్రీతికమైనట్లుగా ప్రార్థించండి.
ప్రభు తన నామోస్తు మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర త్రిసభ ప్రయోజనము కొరకును ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలు సమర్పించి అర్పణములను కన్నుతో స్వీకరింపము. మా భక్తి విశ్వాసముల ద్వారా మేము ప్రకటించు క్రీస్తును ఈ పరమ రహస్యముల ద్వారా ఆహారముగా స్వీకరించి సంతృప్తముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. తోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పి మన ఉన్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, ఓ మా సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎరైనా వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా నీ మహిమాను తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించిన తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపు కలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమ కలిగి ఉండగలుగుగాక. కావున దూతలతోనూ అదూతలతోనూ భద్రాసులతోనూ అద్భుతులతో ఏకమై మేము మహిమ గీతముతో నిరంతరం స్తుతించుట ఎట్లనగా, పావన పావన ప్రభువు, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు, పావన 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 ప్రభువు. భూపరలోకము నీ మహిమతో నిండియున్నది. భూపరలోకము నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, పావన 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 ప్రభువు. ప్రభునామమున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. ప్రభునామమున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయును స్తుతించు రక్తము ఎలయన మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ భావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజల నిరతము పిలుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమానుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ ఉదమగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములను చెప్పి స్తుతించి శిష్యులకిచ్చి నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారమునకై ధార పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. జేసువాయప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును చాటెదము, మీ మరణమును చాటెదము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాత్మక శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేం చేయను అనేది చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని వందనములతో కర్పించున్నాము. నీ పవిత్ర త్రిసభ కానుకను ప్రీతితో వీక్షింపమానుకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతి చక్కపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర నీవు దేవమాత అయిన మరియమాతతోనూ, పునజయపు గారితోనూ, పున అపోస్తలులతోనూ, పునః పౌష్టమ్మ గారితోనూ, వేద సాక్షులతో పడ మమ్మలను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతి చక్కపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బతిమానుకొనుచున్నాము. ఈ లోకమైన యాత్ర చేయి మీ త్రిసభను, మీ సేవకులు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ప్రకాశిత మేతాలను, తదితర మేతాలను, గురువులందరినీ, నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరుపము. మిచిత ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ బిడ్డల ప్రార్థనను మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నా దిక్కులు చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకము విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచర చేరి నీ మహిమను వీక్షించి నిత్యాన్ని పొందముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనడు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
దైవ చిత్తమే మన చిత్తముగా భావించి జీవించినప్పుడు, దేవుని మాటే వేదవాక్యగా జీవించినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి అని తెలుసుకొని దేవుడు ఇచ్చిన ప్రేరణను పక్కన పెట్టకుండా అనుసరించి జీవ శక్తిని దయచేయాలని ప్రభువుని మనం ప్రార్థన చేద్దాం. పరలోకమందునున్న మా యొక్క తండ్రి, మీ నామం పుణ్యబరునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దేహానుగ్రహం వలన పాప నుండి విముక్తులను చేసి అన్ని కలత సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఎలైనా నిరంతరం ఇదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపక మీ త్రిసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ ఎందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపలు పరిహరించిన ప్రభువు, మనందరిని దీవించడానికి, వెలుగుతో నింపడానికి, మన కోసమే ఈ భూమి మీద దిగి వచ్చిన గొప్ప దేవుడు. ఈ ప్రభుని విందు మనందరము ధన్యులము. ప్రభువా, మీ నాటి ప్రవేశం పావత్రను కాను ఒక పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. శ్రీక్రీస్తు విందుకు వేలాయేగా, రయమునరారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయేగా, రయమునరారండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిదిలో కొందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిదిలో కొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. దివ్య సప్తసాదం తీసిన తరువాత జపములు. ఆరాధన ప్రకరణము. మా తండ్రి అయిన యేసువా, మా ఆత్మల్లోనికి దిగివచ్చిన మేము ఆరాధించి సకల పుణ్యాత్ముల యొక్క ఆరాధనను మీకు సమర్పించున్నాము. ఉపకార ప్రకరణము. స్వామి, మీరు మా ఆత్మల్లో వ్యయం చేసి వచ్చినందులకు కూడిన మట్టుకు మీకు మేలెరిగిన వందనములు చేయుచున్నాము. కానుక ప్రకరణము. ఓ జేసువా, మా జీవనమును మొక్కలదంతయును మీకు స్వంతము గనుక వాటినన్నింటినీ మీకే స్వంతముగా
ఒప్పగించున్నాము. మనవి ప్రకరణము. మా హృదయంలోనికి దిగివచ్చిన యేసువా, మా దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణము. స్వామి, మేము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగా ఉన్నాము కాబట్టి మరణ పర్యంతరము మంచి క్రైస్తవులుగా నడుచుటకు అనుగ్రహం దయచేయండి. జ్ఞానస్నానం పొందినప్పుడు చేసిన ప్రమాణములను నూతన పరచుతముగాక. పిశాచులను వాటి పనులను అజ్ఞానాచారములను బొత్తిగా మానుకొని చావు వరకు మంచి క్రైస్తవులుగా ఉండుటకు ఎక్కడయుండు మా గురువు ఎదుట తిరిగి ప్రమాణం చేయుచున్నాము. ఆమేన్. పుణ్యత అన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నవదరించండి. మీ గాయముల లోపల దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతుల్లో దొరకనట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదును గాక. ఆమేన్. కొత్త సంవత్సరంతో రేపు మన ఆదివారం ప్రారంభిస్తున్నాం కనుక ఆదివారం ఉదయం 10 గంటలకు దివ్య బలి పూజ ఉంటుంది, ఆరాధన ఉంటుంది. వీళ్ళని వారు ఆదివారం కూడా రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వచ్చే శుక్రవారం నెల మొదటి శుక్రవారం కనుక యథావిధిగా జపమాల, ఆరాధన, తర్వాత దివ్య బలి పూజ, తర్వాత ప్రేమ బిందు ఉంటాయి కనుక వచ్చే శుక్రవారం తప్పనిసరిగా మీ అందరూ కుటుంబ సమేతంగా రావాల్సిందిగా. మరి న్యూ ఇయర్లో ఫస్ట్ ఫ్రైడే కాబట్టి ఎక్కువగా పాల్గొని దేవుని వరాలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఈ పరమ విందులో పాల్గొని సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనం ప్రసాదించు బలము మా హృదయములను ప్రభావితము చేసి మా యందు సత్ఫలములను వసుకొనుగాక. మేము భుజించిన క్రీస్తుని పోలి మేము కూడా రూపాంతరమును చెందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఎందరిని దీవించి ఆశీర్వించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానమతి వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి.